పారా అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జనవరి 27, 28 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి 7వ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలకు ముఖ్య అతిథులుగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్ గారు మరియు అర్జున అవార్డు గ్రహీత పారా ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జివాంజీ దీప్తి పాల్గొని పోటీలను ప్రారంభించారు. ద్రోణాచార్యుడు మాట్లాడుతూ తెలంగాణలో పారా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ బానావత్ శేఖర్, గాడిపల్లి ప్రశాంత్లను అభినందించారు. రాబోయే రోజుల్లో మరి ఎంతో మంది పారా అథ్లెటిక్స్ క్రీడాకారుల్ని వెలికి తీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ తలారి సంజీవయ్య, ఎస్ బాబు, అంజనారెడ్డి, నరేష్ యాదవ్, కబీర్ దాసు, నూకరాజు, ఉప్పునూతి రాజా, అథ్లెటిక్ కోచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. I welcome our beloved Dronacharya Awardee Nagapur Ramesh sir ku gandaru sapatto swagatam. I welcome Singara Babu, President Para Sports Association Telangana and EC member of the PCI. I welcome Babu sir. గట్టిగా చప్పట్లు మన ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, సింగార బాబు. Done, sir. ఇక్కడ సెక్రటరీ ప్రశాంత్ గారు, సంజయ్ గారు, సింగర్ ప్రెసిడెంట్ బాబు గారు, ఇప్పుడు అథ్లెటిక్స్కి ప్రెసిడెంట్గా శేఖర్ గారు, ఒలింపియన్ దీప్తి అండ్ మై ఆల్ డియర్ పారా అథ్లెట్స్ ఫ్రమ్ తెలంగాణ. రైట్, ఇప్పుడు అంటారు కదా తెలుగులో ఒకటి, ఇప్పటివరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క అన్నట్టుగా. సో నా ఇక్కడి నుంచి లెక్క వేరే ఉంటుంది అథ్లెటిక్స్లో. సో కానీ స్టెప్ బై స్టెప్, రైట్. ఇంకోటి దీని వెనకాల ఇంకొకటి హ్యాపీగా ఏం చెప్పాలి అంటే, మనకు గోపిచంద్ సార్ కూడా అండగా ఉంటారు అథ్లెటిక్స్లో. అతను ఇక్కడ రాలేదు, సార్ కూడా అంటే మనది పారా దీప్తిరు ఈ స్టేజ్కి వచ్చిందంటే తన ప్రయాణం మీరు పేపర్లలో అక్కడిక్కడ చదివి ఉంటారు. మన ప్రయాణం అంతా ఈజీ అయితే కాదు. ఎందుకంటే సంజయ్ సార్ గత 8-9 మంత్స్లో ఎప్పుడు ఫోన్ చేసినా ఆ ఎంట్రీస్ కానీ, నేషనల్ లైసెన్స్, స్పెషల్లీ ఇంటర్నేషనల్ లైసెన్స్ మనకి చాలా టఫ్. ఎందుకంటే అక్కడ మనకి మనీ వైజ్ కానీ ఎంట్రీ అయితే ఇస్తాం మనం. సంజయ్ సార్ ఎప్పుడు నువ్వు అని లేదు. ఇండియన్ ఒలింపిక్ పారా కూడా ఎంట్రీస్ అయితే ఇబ్బంది ఉండదు మనకి, కానీ అక్కడికి రావడం పోవడం, బికాజ్ గవర్నమెంట్ కూడా అప్పుడేం, ఈవెన్ దీప్తికి కూడా వాళ్ళని వీళ్ళని అడిగి అందరినీ అడిగి మనం పంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అదే ఉంది, రైట్. సో దాన్ని మనం ఇప్పుడు బహుశా ఇప్పుడు దీప్తి మెడల్ వచ్చింది కాబట్టి మనం స్టేట్ నుంచి కానీ వాటి నుంచి కూడా మనం బహుశా అందరికీ బెనిఫిట్ తీసుకోవచ్చు. నేను కోరుకునేది ఒకటి, అందరు డిసిప్లిన్ ఉండాలి మనం. ఎందుకంటే పారా అనగానే బికాస్ ఇట్స్ మనం ఒక ఎగ్జాంపుల్, రైట్. మీరు ఇక్కడ అందరు ఉన్నారంటే ఒక ఎగ్జాంపుల్. అందుకని
మన సెల్ఫ్ డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ అరే ఏంటి వీళ్ళు అనేది, అది మాత్రం మనం ఒకటి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నేషనల్ మీట్ కూడా ఉంది, రైట్? సో దాని తర్వాత ఇంటర్నేషనల్స్ ఉన్నాయి. వీ ఆల్సో విల్ సపోర్ట్ పారా నుంచి అథ్లెటిక్స్ వరకు వీఆర్ రెడీ టు టేక్ సపోర్ట్. అదే చెప్పాను నేను, అన్నీ అయితే మేము చేయలేము, అథ్లెటిక్స్ వరకు అయితే మనం చేయగలుగుతాం. ఇక్కడ ఒకటి ఏంటంటే ఆ డిజేబిలిటీ ఎంత ఉంది, మనం ఎంత క్లోజ్గా ఉన్నాం ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అనేది వెరీ కీ, రైట్? సో ఇది చాలా కీ. ఈనాడు లక్ష నుంచి టీషర్ట్స్ కూడా స్పాన్సర్ అన్నారు ప్రశాంత్ గారు, అది కూడా చేశారు లాస్ట్ టైం కూడా. సో ఈనాడు లక్ష ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్. ఇంకోటి ఈనాడు కోచెస్ ఆల్మోస్ట్ మన తెలంగాణలో ప్రతి డిస్టిక్లో ఉన్నారు. సో మేము ఈ రెగ్యులర్తో పాటు మన పారా కూడా దే ఆర్ స్టార్టెడ్ ట్రైనింగ్. ఓకే, సో నేను ఒకటే అంటాను, కొంతమంది పేదవాళ్ళుగా పుట్టచ్చు, ధనవంతులు పుట్టచ్చు, కానీ ఎవ్వరు ఈ భూమి మీదకి టాలెంట్ లేకుండా రారు. ఇది నా డైలాగ్. సో ప్రతి ఒక్కరిలో దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చి భూమి మీదకి పంపిస్తాడు. ఆ టాలెంట్ని మనం గుర్తించి మన తల్లిదండ్రులు కానీ, సొసైటీ కానీ, గవర్నమెంట్ కానీ ప్రోత్సహిస్తే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ రంగాలలో తప్పకుండా సక్సెస్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం స్పోర్ట్స్లోనే కాదు, జీవితంలో ఛాంపియన్స్ కావాలి. బికాజ్ ఇవాళ రేపు చూస్తారు మీరు. ఇంకొకటి ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఒలింపిక్స్ అయిన తర్వాత రెగ్యులర్ అథ్లెట్స్ కంటే పారా అథ్లెట్స్కి ఎక్కువ సన్మానాలు జరిగింది. అండ్ అవార్డ్స్ కూడా పారా వాళ్ళకి ఇచ్చారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్, మీ ముందు ఉండేది ఇప్పుడు ఉండేది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఈక్వల్ ఇంపార్టెన్స్ పారాకి కానీ రెగ్యులర్ కానీ. ఎక్కడైనా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కూడా ఎక్కడైనా మనం రెగ్యులర్ అథ్లెట్స్ తోటి ట్రైన్ చేయొచ్చు మనం. అది బెంగళూరు ఎన్సీఓ కావచ్చు. పారా అయితే స్పెషల్గా మనం గాంధీనగర్లో స్పెషల్ పారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, కానీ దానికి ఎలిజిబుల్ ఉండాలి పర్ఫార్మెన్సెస్. ఓకేనా? సో అందుకని టాలెంట్ ఉంటే మాత్రం దెర్ ఇస్ నో ప్రాబ్లం టు హెల్ప్. అండ్ కోచింగ్ వైజ్ ఇక్కడ ఇంకోటి సురేష్ పాపం టెక్నికల్లీ అతను మంచి సౌండ్, అతను హెల్ప్ చేస్తారు. అందరు ఉన్నారు ఇప్పుడు మీకు అండగా. సో ఓన్లీ మంచిగా ట్రైనింగ్ చేయండి, ట్రై టు అచీవ్. సో మెనీ పేరెంట్స్ ఆల్సో మనం అప్రోచ్ అవుతున్నారు. సో నేను ఒకటే అనేది, మన వీక్నెస్లోనే స్ట్రాంగ్గా మలుచుకోవాలి. మన వీక్నెస్లోనే స్ట్రాంగ్గా మలుచుకోవాలి. ఒక మారుమూల గ్రామం నుంచి ఇవాళ ఒక దేశం గర్వించదగ్గ ఒక క్రీడాకారిణిగా దేశమంతా తన వైపు మలుచుకునే విధంగా స్పోర్ట్ ఏ విధంగా వాళ్ళకి ఆ స్పోర్ట్ ద్వారా దేశాన్ని చూపునే తన వైపుకు మలుచుకుంది. సో స్పోర్ట్స్కున్న గొప్పతనం అది. మనలో ఉన్నదాన్ని మర్చిపోయేసేసి దాన్ని అధిగమించి జయించి ప్రపంచాన్ని మన వైపు చూడండి అని చూపించుకునే విధంగా మనం ఇప్పుడు తయారు చేసుకునే సత్తా స్పోర్ట్స్కి ఉంది. కాబట్టి ఆ టాలెంట్ ఒక్కటి సొత్తు ఏం కాదు, అందరి సొత్తు. అందరిలో ఆ టాలెంట్ ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి దాన్ని బయటకు తీయడం కోసం అని చెప్పేసి ఇట్లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎంతో ఉపయోగపడతాయి. సో ఇవాళ మీరు ఇంత దూరం వచ్చిరంటే మీరు సగం జయించేసారు. సో ఇంకా జయించడానికి ఇంకేం లేదు, కొంచెమే ఉంది. ఆ కొంచెాన్ని కొంచెం కష్టపడ్డారంటే అయిపోయింది. ఇక్కడ ఇంత దూరం వచ్చిరంటే సగం జయించారు. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.